వదిలిపెట్టాం, పడవలు వదిలిపెట్టాం, ఎవరు టైం చాలా వచ్చాను కాబట్టి నేను ఫాస్ట్ కదా. మీరు ఆ కంటెంట్ అర్థం చేసుకున్నాను, ఆ మెయిన్ థింగ్ అర్థం చేసుకున్నాను. ఏంటంటే ఆ పరిస్థితి చివరి దశకు వచ్చేసాం, పరిస్థితుల్లో కాలం అయిపోయింది. మేమేదో అనుకున్నాము, రాజ్యం అన్నాం, అందుకని డబ్బు సత్యుడు కూడా తీసుకొచ్చాం. అందరూ మేము వచ్చాం, ఇంతకాలం తిరిగాం, మా మిగిలిన ఒకటి మళ్ళా తిరిగి వదలకదాం అనుకున్నాం. ఏంటయ్యా అంటే అప్పుడు ఏసై చెప్పాడు, ఏమన్నాడు చదవండి, 28వ వచనం చదివితే 28వ వచనం, యేసు వారితో ఇట్లను అంటే ఏమన్నాడు అక్కడ చదవండి, ప్రపంచ పునర్జన్మయందు అంటే ఈ ప్రపంచం ఏమైందంటే మరలా పునర్జన్మ పొందింది, సచ్చి బతికింది అని చెబుతుంది అనమాట. అంటే మరలా ఇది ఒక కొత్త రూపు స్వతంత్రించుకుంది, అదే రాబోయే కాలం అన్నమాట. ఆ కొత్త రూపును స్వతంత్రించుకున్నప్పుడు మనిషి కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల్సింది మీకు ఎలా ఉండబోతుందంటే, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, రాబోయే కాలంలో మీరు ఎలా ఉండబోతున్నారంటే 12 గోత్రాలకు మీరు 12 సింహాసనాల మీద కూర్చొని వాళ్ళని ఏడాలంట, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారని చెప్తున్నారు. అంటే బైబిల్ చాలా క్లియర్గా ఒక స్పష్టమైన అవగాహన రాబోయే కాలం గురించి ఆన్సర్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని క్రైస్తవ జీవితం అనేది ఏదో కష్టాలు వచ్చాయి సార్, ఆ కష్టాలు పళ్ళు బిగించుకొని కూర్చున్నాను సార్ అంటే కుదరదు అనమాట. అవసరమే లేదు, పళ్ళు బిగించుకొని కూర్చొని అవసరమే లేదు. మనం శ్రమలలో కూడా ఆనందించదగిన వారు, ఆనందించగలిగిన వారు, మనకు ఆ నిశ్చయత ఉంది, మనకు ఆ నమ్మకం ఉంది. మనం దేనికి భయపడ అవసరం లేదు. ఎందుకు తెలిసిన మనకు ఒక కాలం ఉంది, ఆ కాలము అది రాబోయే కాలము. ఆ రాబోయే కాలంలో పిల్లరా దేవుడు మనల్ని ఎలా ఉంచబోతున్నాడంటే, పిల్లరా ఆయన సింహాసనం మందు కూర్చుండబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొద్దిగా ముందుకు వెళదాం, ఇంకా అర్థం కావడానికి. మీరు రాసుకునే వాళ్ళు మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా రాబోయే కాలం గురించి చెప్పబడింది. 25వ అధ్యాయం కూడా రాబోయే కాలం గురించి చెప్పబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా రాబోయే కాలం గురించి వివరణ సువార్తలలో ఇచ్చాడు. ఈ రాసుకున్నాను, ఎందుకంటే నేను ఒక ప్రసంగం చేస్తే దానిలో చాలా విషయం ఉన్నది, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా. ఎందుకంటే ఆ 18 వచ్చిన నేను వచ్చే వాళ్ళు దాటెళ్దాం అనుకున్నాను, అందుకోసమే నేను స్పీడ్గా మూవ్ అవుతున్నాను. రాబోయేటువంటి కలగబోయేటువంటి ఆ మహిమ, ఆ పొందబోయేటువంటి ఆ యొక్క ఆ కాలం గురించి బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. దాని యందు నమ్మిక ఇచ్చిన వారే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. యోహాను సువార్త ఆ పొందబోయే కాలం గురించి బైబిల్ చాలా క్లియర్గా చెప్పబడింది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపేవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉన్నది, మీ యందు నేనులో నిలిచి ఉన్నాను. 14వ వచనం, మీరు మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేక మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన నేను స్థలములో మీకు ఉండునట్లుగా మరలా వచ్చి నా యొక్క నుండినట్లు మిమ్మల్ని తీసుకొని పోదు. లేక చెప్తుందంటే ఆయన మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాడని, ఆయన వెళ్ళి ఆ స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలంలో మనం కూడా ఉండేటట్లు